నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో క్యాబ్ నడిపించుకుంటూ ఎంతోమంది తిట్లు తినుకుంటూ లైఫ్ అనేది గడిపేది. కానీ ఈరోజు అలాంటి వ్యక్తికి ఈరోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చిన అన్నిటికంటే మా గ్రేట్ అప్లయన్స్ సో సత్యనారాయణ కుల్కర్ణి సార్ ఇక్కడ ఉన్నారు. సో సార్ ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పుడు నేను 24 లక్షలు అప్పులో ఉండి 70,000 ఇంట్రెస్ట్ కట్టుకుంటా చావుకి ఎదురు చూసుకుంటూ ఎప్పుడు వస్తుందా చావు అనుకుంటా నేను ఉన్న వ్యక్తిని. కానీ ఆ రోజు సార్ వాళ్ళు అరుణ మేడం, కుల్కర్ణి సార్, మా గ్రేట్ అప్లయన్ చరణ్ సార్, ఇందర్బీర్ సార్, రాజన్న సార్, ప్రసాద్ సార్ వాళ్ళు ఈరోజు మా లైఫ్ అనేది ఈ విధంగా తీర్చిదిద్దడం జరిగింది. సో అంతకుముందు కూడా కష్టపడే వాళ్ళము. కానీ ఎట్లుండే అంటే లైఫ్ సైకిల్ దొక్కుతున్నాం, చెమటలు వస్తున్నాయి, కానీ స్టాండ్ వేసి ఉంది. అప్పుడు ఎక్కడున్న గొంగడి అక్కడనే ఉంటుంది, ముందుకు వెళ్తామా? కానీ మా అప్లయన్స్ చెప్పిర్రు ఈ స్టాండ్ అనేది తీసి నువ్వు సైకిల్ దొక్కితే ముందుకు వెళ్తావని. సో సరైన ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఈరోజు మా లైఫ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయింది. సో ఈరోజు ఎంతమంది ఫస్ట్ టైం వచ్చారండి కొత్త వాళ్ళు? ఒకసారి చేయలేపండి. సో థ్యాంక్ యూ. సో వీళ్ళ గురించి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి. ఎందుకంటే ఈరోజు వీళ్ళు తీసుకునే నిర్ణయం పైన వీళ్ళ మూడు తరాల తర్వాత చేంజ్ అయ్యబోయే అవకాశం ఇప్పుడు వీళ్ళ చేతిలో ఉంది. సో నేను గిట్ట ఒకప్పుడు ఆ మీటింగ్కి వెళ్ళి మీలాగే ఫస్ట్ టైం మీటింగ్కి వెళ్ళి సో అక్కడ ఒక నిర్ణయం తీసుకున్నాను. తీసుకున్న తర్వాత విన్నింగ్ టీమ్ మా అప్లయన్స్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ చెప్పింది ఫాలో చేసుకుంటూ వెళ్ళాము. ఈరోజు లైఫ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయింది. ఒక 10 నుంచి 15 నిమిషాల లోపల నా జర్నీ ఏంది, అసలు ఏం చేస్తే ఇందాక వచ్చాను అనేది నేను మీకు షార్ట్గా చెప్తాను. సో వాస్తవానికి బిజినెస్లోకి రావడానికి ముందు ఇంచుమించు 7 ఇయర్స్ ముందు నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో క్యాబ్ డ్రైవర్గా 4 సంవత్సరాలు పనిచేసి సొంతంగా మళ్ళీ ట్రావెల్స్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను. ట్రావెల్స్ బిజినెస్ అంటే ఏదో హంగామాతో పెద్దగా చేయలేదండి. సో మేరు క్యాబ్లో నా డ్రైవర్గా పనిచేస్తున్నప్పుడు అక్కడ ఏమైందంటే ఒక స్ట్రైక్ చేయడం జరిగింది. డ్రైవర్లు అందరూ కలిసి ఏం స్ట్రైక్ చేశారంటే, మేము మేరు క్యాబ్లో సిస్టమ్ ఎలా ఉండేదంటే మేరు క్యాబ్ వాళ్ళకు మాకు క్యాబ్ ఇచ్చేది, ఆ తర్వాత రోజుకి 350 రూపాయలు వాళ్ళకి మేము కట్టాలి. డీజిల్ మేమే పోసుకోవాలి, కస్టమర్ దగ్గర వచ్చిన డబ్బులు మేమే తీసుకోవాలి. వాళ్ళకి మాత్రం బండి నడిపినా నడపకపోయినా 350 రూపాయలు పే చేయాలి. అది ఎప్పుడు ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయినప్పుడు. కానీ అది ఏమైందంటే 350 నుంచి 400, 450, 500, 600, 700, 800 అట్లా 1050 వరకు దాన్ని పెంచడం జరిగింది. ఒక రోజుకి బిజినెస్ చేసినా చేయకున్నా 1050 రూపాయలు వాళ్ళకి కట్టాల్సిందే. కానీ స్టార్టింగ్లో బిజినెస్ బాగుండేది, తర్వాత ఏమైందంటే బిజినెస్ తగ్గిపోయింది, డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి. ఆ 1050 రూపాయలు కట్టడం మాతో కాదు, మీరు ఈ డబ్బులు తగ్గించండి అని 600 మంది డ్రైవర్లు స్ట్రైక్ చేయడం జరిగింది. ఆ స్ట్రైక్ అనేది అలా కంటిన్యూగా 45 రోజులు జరిగిందనమాట. ఆ 45 రోజులు వెహికల్స్ అన్నీ ట్యాంక్ బండ్ మీద ఆపేసి స్ట్రైక్ చేయడం వల్ల ఇంకా చాలామంది మేము ఆశ వదిలేసినాం అనమాట. ఇక వాళ్ళు ఒప్పుకోరు, ఇది కాదు, మాకేమో రోజు నెలకు డబ్బులు వస్తే కానీ కిరాయి కట్టాలి, అలాంటి పరిస్థితుల్లో నడుస్తుందన్నమాట. సో అప్పుడు నేనేం చేసిన అంటే, నాకు రెగ్యులర్గా అప్పటి వరకు ఏవైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు క్యాబ్ కావాలని అడుగుతున్నారు ఫోన్ చేసి, మా చేతిలోనేమో క్యాబులు లేవు. ఎవరన్నా వెహికల్ నడిపితే అద్దాలు వలగొట్టే పరిస్థితి ఉంది. అప్పుడు అందరు డ్రైవర్లు మేమందరం స్ట్రైక్ చేస్తుంటే నువ్వు ఎట్లా వెహికల్ నడుపుతావు అని. సో అప్పుడు ఏం చేసినాం, మా భార్యది ఒక కొంచెం బంగారం ఉండి అది కూదబెట్టి ఒక 50,000 వెరలతో అప్పు తీసుకొని ఒక కారు కొనుక్కున్నాం. సొంతంగా కారు కొనుక్కొని నా కస్టమర్లకు సర్వీస్ ఇచ్చుకుంటూ, సో అప్పుడు అన్ని వెహికల్స్ బంద్ ఉన్నాయి కాబట్టి కస్టమర్స్ ఎక్కువ కాల్ చేస్తున్నారు. సో చాలా మంచిగా నడుస్తుంది. అలాంటి టైంలో నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా కార్లు తీసుకోవడం జరిగింది. నాకు వచ్చిన ఎక్స్ట్రా బుకింగ్స్ మా ఫ్రెండ్స్కి నేను చెప్పేవాడిని. సో అలాంటి టైంలో నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. సో అదే బయట డాట్ క్యాబ్ అని ఉంది, అక్కడ అటాచ్ చేస్తే 7,000 రూపాయలు కట్టాలి నెలకి. వాళ్ళు బిజినెస్ ఇచ్చేది కూడా తక్కువనే. కానీ నేను మా ఫ్రెండ్స్కి ఏం చెప్పిన అంటే, నా దగ్గర బుకింగ్స్ ఉన్నాయి, నాకు నా రెగ్యులర్ కస్టమర్స్ హోటల్స్ నుంచి బుకింగ్స్ వస్తున్నాయి, మీరు నా దగ్గర వెహికల్ అటాచ్ చేయండి, నెలకి 2,500 నాకు కట్టండి, బయట 7,000 కడుతున్నారు, నాకు 2,500 కట్టండి, నేను మీకు బిజినెస్ ఇస్తాను అని చెప్పేసి అలా ఒక్క వెహికల్తో బిజినెస్ స్టార్ట్ చేసి 1 నుంచి 2, 3 అట్లా 40 వెహికల్స్ నడిచేటి నా దగ్గర. ఈ 40 వెహికల్స్ వాళ్ళు కూడా ప్రతి నెల 2,500 నాకు కమిషన్ కట్టేది, నేను వాళ్ళకు బిజినెస్ ఇచ్చేది. ఈ 40 కార్లకి బిజినెస్ ఎక్కడి నుంచి వచ్చేదంటే, మన మాదాపూర్, హైటెక్ సిటీ, అమీర్పేట్ నుంచి, చందానగర్ నుంచి హోటల్స్ 90 హోటల్స్ నుంచి నేను బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాం. ఈ 90 హోటల్స్కి ఏ కస్టమర్ వచ్చి కార్ అడిగినా కానీ వాళ్ళు మాకే ఫోన్ చేసేది. ఎందుకంటే మేము ఒక బుకింగ్కి 100 రూపాయల లెక్క వాళ్ళకి కమిషన్ ఇచ్చేదన్నమాట. సో అట్లా మంచిగా నడుస్తున్న టైంలో 70,000, 80,000, 1,00,000 రూపాయలు సంపాదిస్తున్న టైంలో ఓలా క్యాబ్ రావడం వల్ల నా దగ్గర ఉన్న ఈ 40 మంది వాళ్ళ వెహికల్ తీసుకొని ఓలా క్యాబ్ దగ్గరికి వెళ్ళిపోయారు. నా దగ్గరనేమో కార్ బిజినెస్ ఉంది కానీ కార్లు లేవు.
అప్పుడు రెండే అవకాశాలు, మొత్తం బంద్ చేసి ఏంటన్నా డ్రైవర్గా పని చేసుకోవాలి, లేదు అంటే సొంతంగా కార్లు కొనుక్కోవాలి. సొంతంగా కారు కొనుక్కోవాలంటే డబ్బులు లేవు. డ్రైవర్గా పనిచేస్తే ఒక ఇల్లు కొన్న 70 గజాల ఇల్లు ఆఫీస్ బేట్లో, దానికి నెలకి 25,000 ఈఎంఐ కట్టేది ఉండే. డ్రైవర్గా పనిచేస్తే 20,000 కంటే ఎక్కువ జీతం రాదు అని వేరే ఆప్షన్ లేక నేను 24 లక్షలు అప్పు చేసి ఒక 10 వెహికల్స్ కొనుక్కొని బిజినెస్ స్టార్ట్ చేసిన. తర్వాత ఒక 1 ఇయర్ వరకు మంచిగా నడిచింది. ఎందుకంటే 40 వెహికల్స్ కలిసి చేసే బిజినెస్ సొంతంగా 10 వెహికల్స్ తీసుకొని డ్రైవర్లను పెట్టి నడిపించిన. 1 ఇయర్ వరకు బాగానే నడిచింది. కానీ ఓలా క్యాబ్ వాళ్ళు ఏం చేశారంటే రేట్లు తగ్గించారు, 50% డిస్కౌంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు కస్టమర్కి. అప్పుడు ఉన్న కస్టమర్లు అంతా ఓలా క్యాబ్ దగ్గరికి వెళ్ళిపోయారు. సో నా దగ్గర అప్పుడు ఇంతకుముందేమో కార్లు ఉండే బిజినెస్ ఉంటే కార్లు తీసుకున్నా. ఇప్పుడు ఏమైంది, కస్టమర్స్ కూడా వెళ్ళిపోయారు. సో ఆ 10 వెహికల్స్కి నెల ఈఎంఐ కట్టాలి, డ్రైవర్లకు శాలరీస్ ఇవ్వాలి, కాల్ సెంటర్లో పనిచేస్తున్న వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి. సో బిజినెస్ ఏమో జీరో అయిపోయింది, ఆదాయం ఏమో జీరో అయిపోయింది, కట్టేది మాత్రం ఆగట్లేదు. ఇక అట్లాంటి టైంలో చూసినాక 3 నెలలు ఎట్లైనా చేసి బిజినెస్ నడిపించాలని ముందుకు తీసుకెళ్ళాలని ట్రై చేసిన. కానీ ఆ 3 నెలల్లో మళ్ళీ 2,70,000 అప్పు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రతి వెహికల్కి ఈఎంఐ ఆగదు కాబట్టి, డ్రైవర్ల శాలరీస్ గిట్ట ఇంటికాడ కూర్చుని ఇవ్వాల్సి వచ్చింది. ఇక నాకు అర్థమైపోయింది బిజినెస్ మొత్తం జీరో అయిపోయింది, ఇక వేరే అవకాశం లేదు, అంత పెద్ద ట్రావెల్స్తో మేము తట్టుకోలేమని చెప్పేసి. సో ఇక అప్పులలో బాధలు ఎక్కువైపోయినాయి. ఇక ఒకరోజు ఎట్లుండంటే ఒక చిట్టి ఆయనకు నేను చిట్టి కడుతుంటే నెలకి 25,000, 5 లక్షలు 2 చిట్టీలు ఉండే. అవి నెల టైంకి కడితే ఆయన దగ్గర పోయినప్పుడు ఇట్లా పిలిచి కూర్చున్నట్టు కురిసేసి అనమాట, కూల్ డ్రింక్ తీసుకో తాగు, ఎందుకంటే మంచిగా కడుతున్నా కాబట్టి. కానీ ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాక 2 నెలలు చిట్టి కట్టకుంటే ఎవరైతే రెస్పెక్ట్ ఇస్తుండో ఆయన తిట్టడం స్టార్ట్ చేసింది. నాకు అర్థమైపోయింది 24 లక్షల అప్పు, నెలకు 70,000 కట్టాలి, ఇంకా మేము జీరో అయిపోయింది, ఇంకా ఏం చేయలేని పరిస్థితి అని ఒకరోజు సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను అనమాట. కానీ ఆ రోజు మా పిల్లల ఫేస్ గుర్తుకొచ్చి, నేను ఒకవేళ సూసైడ్ చేసుకొని చనిపోతే నా పిల్లల పరిస్థితి ఏమవుతుంది, అడుక్కునే వాళ్ళు అవుతారని చెప్పేసి ఆ రోజు ఆ నిర్ణయం ఆపుకున్నా. సో చూస్తున్నా ఇంకా ఏం చేయాలనే పరిస్థితిలో ఈ వెస్టీజ్ నుంచి నాకు ఒక అవకాశం వచ్చింది. అరుణాకుమారి మేడం అని చెప్పేసి సంగారెడ్డిలో ఉంటారు. వాళ్ళ దగ్గర ఒకప్పుడు నేను డ్రైవర్గా పనిచేసిన వ్యక్తిని వాళ్ళ అన్న ఉన్నప్పుడు ఆమె ఫోన్ చేసి, చాలా రోజులైన సలీం ఒకసారి ఫ్యామిలీని తీసుకొని మా ఇంటికి రా, నీకు ఒక మంచి బిజినెస్ అవకాశం గిట్ట చెప్తాను అంటే, బిజినెస్ అంటే మాత్రం నా మైండ్ బ్లాక్ అయి ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఇక ఆ బాధలు తట్టుకోలేక నాకు ఏదైనా లారొచ్చి కుదిరితే మంచిగా ఉండే, ఏదైనా చచ్చిపోతే టెన్షన్ ఫ్రీ అయిపోతుండే అన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు, కానీ బిజినెస్ అర్థం కాలే. ఆమె ఈ రాయకోడ్లో ఒక పెళ్లి డిన్నర్ ఉండే, ఆ డిన్నర్కి పోతూ సంగారెడ్డిలో వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిస్తే ఆమె ఇంట్లో టీ ఇచ్చిన తర్వాత ఈ బిజినెస్ ప్లాన్ చెప్తే నేను ఇక్కడికి విని ఇక్కడికి వదిలేసిన. ఎందుకంటే ఇలాంటి ఎన్నో కంపెనీలు వస్తుంటాయి పోతుంటాయి, మందిని ముంచే కంపెనీలు అని చెప్పేసి నేను నమ్మలేదు. కాకపోతే ఫ్రీ కదా, డబ్బులు కట్టేది లేదు, వాళ్ళ దగ్గర ఒకప్పుడు పనిచేసిన కాబట్టి కాదని లేదు. సో ఆధార్ కార్డు ఇచ్చి జాయిన్ అయినాక జబర్దస్తికి నాకు ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. నీమ్ సోప్, నైట్ క్రీమ్ మాత్రమే తీసుకున్నా, అవన్నీ తీసుకోమంటే తీసుకోకుండా 2 తీసుకున్నా. ఆ తీసుకున్న ప్రోడక్ట్ బాగున్నాయి. మళ్ళీ బాగుంది అని ఫోన్ చేస్తే ఏడా బిజినెస్ చేయమంటుందో అని చెప్పి ఫోన్ చేసి బాగుందని కూడా చెప్పలేదు, కానీ నా లక్ బాగుండి 2 రోజుల తర్వాత మేడం ఫోన్ చేసి, సలీం మేము టోలీచౌక్ వెళ్తున్నాం, మా అప్లైన్ డైమండ్ డైరెక్టర్ ఉన్నారు కుల్కర్ణి సార్, నేను అక్కడ వస్తాం ఒకసారి మీ ఇంటికి అంటే, నేను ఎట్లా కాదంట వాళ్ళ ఇంట్లో పని చేసిన వాళ్ళు పెడితే అన్నం తిన్నుంటే ఒకప్పుడు. సో అప్పుడు వచ్చిండు మా ఆఫీస్లోకి అడుగు పెట్టిండు కుల్కర్ణి సార్. ఏమని ఆ రోజు అడుగు పెట్టిండో తెలియదు నాకు, దళిద్రం అంతా మారిపోయింది ఆ రోజు నుంచి. సో నాకు బాగా గుర్తుంది, ప్రసాద్ సార్ గిట్ట ఉండే వెనకాల సార్ ప్లాన్ చెప్పడం జరిగింది. ప్రసాద్ సార్ క్యాటలాగ్ చూపించారు. సార్ చెప్పిన దాన్ని బట్టి నేను సార్ ఆర్డర్ తీసుకున్నారు, ఏమైంది ఇగో ఇవి తీసుకొని రాసిస్తే, సరే షాపే కదా చేంజ్ చేసేది, కొంచెం అర్థమైంది, నమ్మకం వచ్చింది. సికింద్రాబాద్ పోయి ప్రోడక్ట్ తీసుకున్నా. ఆ ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు అక్కడ చాలామంది లైన్లో నిలబడి తీసుకుంటున్నారు. అరే ఇంతమంది మంచి చదువుకున్న వాళ్ళు బిజినెస్ చేస్తున్నట్టు, ఇంకా మనం చేయొచ్చు అని ఇంకొంచెం నమ్మకం వచ్చింది. ఆ తర్వాత మీటింగ్కి పిలిస్తే సంగారెడ్డి వచ్చిన, సంగారెడ్డిలో మీట్లో ఇంకొంచెం మందిని చూసి ఇంకొంచెం నమ్మకం వచ్చింది. నెక్స్ట్ టైం ఇంద్రవీర్ సార్ వాళ్ళ ఇంట్లో మీటింగ్కి వెళ్ళిన, అక్కడ చూసి ఇంకొంచెం నమ్మకం వచ్చింది. అలా చూస్తూ గోక్రాన్ వచ్చింది ఢిల్లీలో. ఆ గోక్రాన్కి అప్లయన్స్ ప్రమోట్ చేసిర్రు. వెస్టిజ్లో ఏమో పెట్టుబడి లేదంటారు, మళ్ళీ 10-12 వేలు ఖర్చు పెట్టుకొని పోవాలి, 6-7 రోజులు ఎట్లా చేయాలో కొంచెం నమ్మకం వచ్చింది, కానీ డబ్బులు గిట్ట కావాలి కదా. సో మొత్తానికైతే ఇక బల్మికి ఎక్కువ ప్రెజర్ చేస్తే వెళ్ళిపోయినా. అక్కడ మీటింగ్ చూసినాక నాకు అర్థమైంది, హైదరాబాద్లో ఉండి ఒక చిన్న గుంతలో ఉండి నేను సముద్రంలో ఉన్నా అని ఫీల్ అయ్యే వ్యక్తిని, సముద్రం అంటే ఏందో ఆడ ఢిల్లీకి పోయినాక అర్థమైంది. బిజినెస్ ఒక పొటెన్షియల్ అక్కడ అర్థమయ్యి
వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకొని నేను ఆడ మీటింగ్ అటెండ్ అయినా కనిపించింది. 6 నెలల్లో నేను క్రౌన్ డైరెక్టర్ అయిపోతా, ₹1,00,000 తీసుకుంటే ఇక నా దరిద్రం పోయిందని చెప్పి ఫుల్ డిసైడ్ అయ్యి ఇట్లా ఊపురుపుకు ఉంటుంది కదా, గాలి కొడితే ఇట్లా ఉబ్బిపోతుంది కదా, ఇట్లా అయిపోయినా ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వస్తానా అని చెప్పేసి, ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వస్తానా, ఇక దుమ్ము దులిపేద్దాము, మంట పెట్టేద్దామని చెప్పి అనుకున్నా. కానీ ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకున్నానో వాళ్ళందరూ ఒకటే అన్నారు, ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ చెయ్యకు, నువ్వు పిచ్చోను అయినవా, ఇవన్నీ ఎప్పటి సందో మోసం జరుగుతుంది నీకు ఇప్పుడు తెలుసా అన్నారు. కానీ చుట్టాలకు చెప్పినా నమ్మలే, దోస్తులు చెప్పినా నమ్మలే, ఇంటి ముందులో చెప్పినా నమ్మలే, పాలలోకి చెప్పినా నమ్మలే, ఎవరు చెప్పినా ఒకటే అంటున్నారు. ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ ట్రావెల్స్లో అయితే ఎవరింట్లో అయితే నేను ట్రావెల్స్ ఆఫీస్ ఉండేనో ఆయన దూరంకేని బాగా వరుస అవుతాడో ఆయనకు చెప్పిన, ప్లాన్ చెప్పిన, ఫ్లెక్సైల్ డెమో చూపించిన, నీమ్ క్యాప్సూల్ డెమో చూపించిన, అన్నీ చేసినాక ఆయన ఒకటే అన్నాడు, చెయ్యి ఇట్లా పట్టుకొని ఇంట్లో దొరుకుని పోయి అల్మారికి తీసి కింద సెల్ఫ్ల నుంచి 2-3 కిట్లు తీసిండు. నేను ఆ కంపెనీ చేసిన, ఈ కంపెనీ చేసిన, ఈ కంపెనీ చేసిన, ఇన్ని చేసిన, ఇవన్నీ వేస్ట్ అన్నాడు. నేనేమో కొత్తగా ఇన్ని అంటున్నాడు. మళ్ళీ నాకు గాలి వెళ్ళిపోయింది. మళ్ళీ అప్లైన్ ఫోన్ చేసిన, సార్ ఇట్లా అవుతుంది సార్ అంటే, ఓకే నో ప్రాబ్లం, అది అట్లనే అవుతుంది, నువ్వు చెప్పుకుంటావో అని మళ్ళీ ఒకసారి చరణ్ సార్ పిలిస్తే చరణ్ సార్ వచ్చి కొన్ని ప్లాన్ చెప్పిన, 2-3 ప్లాన్లు చెప్పి ఆ తర్వాత కొన్ని సీడీలు ఇచ్చిండు. ఆ సీడీలు వినుకుంటా అప్లైన్ చెప్పింది ఫాలో చేసుకుంటా పోయినా. ఆ తర్వాత వచ్చేసి మా బెస్ట్ ఫ్రెండ్, ప్రాణమైన ఇయ్యనికి రెడీ ఉన్న ఫ్రెండ్ 6 నెలలు ఆధార్ కార్డు ఇవ్వలేడు. ఎవరో గారు మన తంగేరేపల్లి శ్రీనివాస్ సార్. ఆయన నేను మేరు క్యాబ్లో చేసేటప్పుడు ఒకే ప్లేట్లో ఇంత క్లోజ్ అనమాట. నా ఫ్యామిలీలో ఏమైనా ఆయనకు తెలుస్తుంది, ఆయన ఫ్యామిలీలో ఏదైనా నాకు తెలుస్తుంది. అంత క్లోజ్ ఫ్రెండ్. ఢిల్లీకి రాగానే ఒకటే ఫోన్ చేసినా, తొందరగా ఆధార్ కార్డు పంపి, మంచి బిజినెస్ చూసినా, ఇక మన కష్టాలు పోతాయి, ₹1,00,000 వస్తే సబ్బు పేస్ట్ చేంజ్ చేయాలంటే, సలీం నేనైతే నువ్వు కూడా చేయకు, మా గౌల్తొట్టిలో ఇలాంటి కంపెనీలు ఎన్నో వచ్చి మోసం చేస్తే తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లేచి ఒక్కొక్క లీపులు వలగొడుతురు అన్నాడు. వాయమ్మ ఎంత పని అయిపోయి, నువ్వే చేస్తా అనుకుంటే నువ్వే ఇంత మాట అంటే అనుకున్నా. మళ్ళీ అప్లైన్ ఫోన్ చేస్తే ఒకటే అన్నాడు, ఏం కాదు ఇవన్నీ అయితేనట్టు నువ్వు చేసుకుంటా అన్నాడు. చేసుకుంటా పోయినా 6 నెలల తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తుంటే నెలకోసారి ఎట్లున్నావు కాకా అంటుంటే, మేము డ్రైవర్లు కాబట్టి మా లాంగ్వేజ్ కాకా అని మాట్లాడుకుంటుంటే. సో అంత బాగానే ఉంది. 6 నెలల తర్వాత ఎంత 30,000 ఇన్కమ్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కలిసినాము, ఇంటికి పోయి ప్లాన్ చెప్పినా, స్టార్ట్ చేసిండు. ఈరోజు ఆయన ఇన్కమ్ గిట్ట 13 లక్షలు దాటింది. సో నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, ఈ బిజినెస్లో మీరు ఎవరైతే చేస్తారో అనుకుంటారో వాళ్ళు ఇప్పుడే చేయరు, మీ సక్సెస్ వచ్చిన తర్వాత చేస్తారు. ఎవరైతే చేయరో అనుకుంటారో వాళ్ళు బిజినెస్ చేస్తారు. సో అట్లనే ఇక ఎవరింటలేరు, ఆ బావకి చెప్తే, దోస్తుకి చెప్తే, ఇంటి ముందటోళ్ళకి చెప్పినా, నేను మా ఇంటి ముందర గల్లీలు ఉంటారు కదా, వాళ్ళకి పోయి డెమో చూపించిన, సబ్బు డెమో చూపించిన, ప్లాన్ చెప్పిన, జాయిన్ అయితే కాలేరు. ఆ ఇచ్చిన ప్రోడక్ట్ గిట్ట వాడకుండా మళ్ళీ రిటర్న్ ఇచ్చేసిర్రు. ఇక అప్పటిదాకా నేను జీన్స్ ప్యాంట్, టీషర్ట్లు వేసి తిరుగుతుంటే ట్రావెల్స్ బిజినెస్ ఉన్నప్పుడు. కానీ ఎప్పుడైతే వెస్టీలోకి వచ్చినో డ్రెస్ కోడ్లోకి వచ్చేసినావు. ఇక ఆ డ్రెస్ కోడ్లోకి వచ్చి ఈ కోట్ వేసుకొని, ఆ టై కట్టుకొని ఆ ఇంట్లోకి బయటికి వెళ్ళాలంటే ఎట్లుంటుండే అంటే ఒక నరకంలాగా ఉంటుండే. ఎందుకంటే గల్లీలో ఎట్లా చూస్తారంటే, ఆ కిటికీలలో పడదలు తీసి ఊర్లకి గల్లీలకు కొత్త కోడలు వస్తే ఎట్లా చూస్తారు, అరే పలానా కోడలు అంటారు వచ్చింది. అట్లాగే నేను డ్రెస్ వేసుకొని బయటకు వేస్తే పడదలు తీసి చూస్తారు. నాకు సిగ్గు అనిపిస్తుంది, ఇట్లనే పోతుంటే ఇక గల్లీ దాటిన దాకా. కానీ గల్లీలోకి ఇటు ఎవరు రాలేరు ఇప్పటి వరకు కూడా. సో ఇప్పుడు వేరే ఎవరెవరో అలా స్టేటస్లలో చూసి ఫోన్లు చేస్తున్నారు. సో అదేవిధంగా ఎవరు వచ్చినా రాకున్నా బొమ్మర్ది అయితే రావాల్సిందే. అవునా కాదా? ఎంతమంది బొమ్మర్దులు బిజినెస్ ఉన్నారు? లేరు, నాకు తెలుసు రారు. మా బావ గోషా ఈయనేం చేస్తాడు అనుకుంటారు. అవునా కాదా? సో ఎవరు ఆయన కూడా బొమ్మర్ది అయితే తినాల్సిందే. నేను మొన్న ఆయన ఫోటో చూసిన పిల్లగాడిలాగా ఉన్నాడు. అప్పుడు నేను మొన్న పాత ఫోటోలు తీసి చూస్తుంటే పిల్లగాడిలాగా ఉన్నాడు. నేనేం పిలిచిన ఎవరు అయినా ఈయన తినాల్సిందే. పిలిచినా కూర్చుని పెట్టినట్టే. మా ఆఫీస్ పేట్ల చిన్న ఇల్లు అనమాట, రేకుల ఇల్లు. మీరు వీడియోలో చూసి ఉంటారు, లైఫ్ స్టైల్ వీడియోలో. సో చూసారు కదా, ఆ మూలక పంచం మీద కూర్చుని పెట్టిన డెమో చెప్పిన, మళ్ళీ ఫ్లెక్సైల్ డెమో, నీమ్ సబ్బు డెమో 2 చూపిస్తుంటే అన్నీ చెప్పినాక మా బావ అన్నది, పోయి గుడ్లు దాప, మా తమ్ముడు వచ్చిండంటే గుడ్లు దానికి కిరాణా షాప్ పోయినా. ఇక అట్లనేమో డ్రీమ్ రాసి పెట్టినా. నేను ఏం రాసినా, మా 10 కోర్ స్టెప్ సిరీలా బాలిల్ సార్ ఎవరిది ఎంత పెద్ద డ్రీమ్ ఉంటే అంత తొందరగా సక్సెస్ అవుతారు. డ్రీమ్ రాయండి, గోడ మీద పెట్టండి, లేవగానే కనిపించాలి, అల్మార్ మీద పెట్టండి, ఫ్రిడ్జ్ మీద పెట్టండి, బాత్రూంలో పెట్టండి అని చెప్తే నేను అన్ని చోట్ల పెట్టేసిన. ఇక నేను బయటికి పోయినప్పుడు మా బామ్మర్ది ఇట్లా తిప్పి చూసిండు. 2 లక్షల ఇల్లు అంట, 2 లక్షల ఇన్కమ్, ₹1,00,000 కారు, 2 కోట్ల ఇల్లు, బంగారం, దానికి మళ్ళీ ఫోటోలు. ఇవన్నీ చూసి మా పాపతో ఉన్నాడు, మీ డాడీ పాగలైపోయిండు పెట్టాలి.
నాకు అప్పుడు చెప్పలేదు, అప్పుడే అరుచుకుంటుంటే ఎలా బిజినెస్ లేకుండా తర్వాత చెప్పింది. కానీ 6 నెలలు పట్టింది. ఆ తర్వాత 1,39,000 ఇన్కమ్ తీసుకుంటుండు, 9 లక్షల కార్ తీసుకుంటూ మీ మధ్యలో ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఎవరైనా కానీ చెప్పంగానే నేను వచ్చి జాయిన్ అవుతా అని దండయ్యారు. ఇవన్నీ వేస్ట్ చెయ్యకు అంటారు. కాకపోతే మనం ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకుంటారో వాళ్ళు తర్వాత వస్తారు. మన పని చెప్పుకుంటూ పోవాలి. ఎవరు వస్తారు రారు వాళ్ళకి వదిలేయాలి, మన పని చెప్పుకుంటూ పోవాలి. అలా చేస్తూ వెళ్ళాను. ఫస్ట్ నాకు 1,00,000 వస్తే చాలు అనుకున్నాను. 1,00,000 రూపాయలు రావడానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది. 6 నెలల్లో 1,00,000 కొట్టేస్తా అని చెప్పి అడిగిన వచ్చినాక 2 సంవత్సరాలు పట్టింది. ఆ 1,00,000 2 లక్షలు కానికే టైం పట్టలేదు, 2 లక్షలు 4 లక్షలు కానికే టైం పట్టలేదు. సో మీ అందరికీ తెలిసి ఇంచుమించు 13 లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటున్నాను వెస్టీజ్ నుండి. సో పైసలు అయిపోక ముందు పైసలు పడితే బాగుంటుందా? ఎట్లుంటుంది లైఫ్? నాకు తెలుసు, నా అనుభవం చెప్తున్నా. ట్రావెల్స్ బిజినెస్లో ఉన్నప్పుడు తెల్లారితే ఈఎంఐ ఉంటుండే, కార్ ఈఎంఐ 17,500. అకౌంట్లో పైసలు లేకుంటే రాత్రి నిద్ర పట్టేది కాదు. వీళ్ళకి ఫోన్ చేసి ఎట్లనన్నా ఈ 2 రోజుల్లో ఇస్తా, లేకపోతే చెక్ బౌన్స్ అవుతుంది, ఫైన్ కట్టాలి, నాకు నా సివిల్ ఖరాబ్ అవుతుంది అని చెప్పి నిద్ర పట్టేది కాదు. కానీ ఎప్పుడు అకౌంట్లో 5-10 లక్షలు ఉంటే హెల్త్ ఎట్లుంటుంది? బాగుంటుందా? అకౌంట్లో 0 అకౌంట్ ఉన్నప్పుడు ఏదో రోగం వచ్చినట్టే ఉంటుంది. కానీ అకౌంట్లో ఎప్పుడు 5-10 లక్షలు ఉంటే ఎట్లుంటాయి అంటే ఉన్న రోగాలు గిట్ట పోతాయి. ఎస్ ఆర్ నో? సో ఇలాంటి లైఫ్ మీకు కావాలన్నా వద్దా? చాలామంది నోరే తెరుస్తలేరు. ఇక్కడ తదాస్తు దేవతలు ఉన్నారు. మీరు ఏదన్నా మీరు ఊకున్నారు అనుకోండి, అరే ఈయనకు అవసరం లేదంటాను. మీరు ఎస్ అన్నారు అనుకోండి, తదాస్తు అయిపోతుంది, ఎస్ అయిపోతుంది. ఎస్ ఆర్ నో? సో మరి ఈ బిజినెస్లోకి వచ్చినాక లైఫ్ ఎట్లా చేంజ్ అయిందంటే, సో ఎల్లో ప్లేట్ ట్యాక్సీలో మేము కారు నడిపి కస్టమర్లను తీసుకుపోయి హోటల్లో దించేసి రోడ్ల మీద తిట్లు తినేవాళ్ళం. కానీ ఈరోజు ఫస్ట్ బ్రీజా తీసుకొని తర్వాత అది తీసేసి హోండా ఇమేజ్ ఆటోమేటిక్ తీసుకున్న. రీసెంట్గానే మీ కళ్ళ ముందటనే ఉంది, 70 లక్షల పైన కారు తీసుకోవడం జరిగింది, మర్సిడీస్ బెంజ్. సో హఫీజ్పేట్లో ఏదైతే 72 గజాల్లో ఇల్లు ఉండినో అది అప్పులలో బాధకు అప్పులైనకి అమ్మేసి నేను అమ్మితే నేను ఇక్కడ ఖాళీ చేసిపోతే నా ఇజ్జత్ పోతుంది, కాందాల్లో ఎక్కిరించినట్టు అవుతుంది, నీకు ఇల్లు నా అప్పు కిందకి ఇచ్చేస్తున్నా, మొత్తం అప్పు గిట్టగా పోలేదు, దానివల్ల జస్ట్ 16 లక్షలే మిగతా ఇంక ఉండే నీకు ఇస్తున్నా. కానీ ఈ ఇంటి కిరాయి నేను కడతా, ఎవరికి ఇవ్వకు, నేనే ఉంటాను, నా ఇంట్లో నేనే ఉంటాను, నీకు కిరాయి కడతాను నెల అని చెప్పి కమిట్మెంట్ తీసుకొని నాకు అమ్మితే 6 నెలల తర్వాత ఖాళీ చేయమన్నాడు. ఆ ఖాళీ చేయమన్న రోజు ఆ సామాన్లన్నీ నింపుకుండా నా వీడియోలో చూసి ఉంటారు మీరు. ఆ ఇంట్లోకి బయటికి వెళ్ళేటప్పుడు మా వైఫ్ అయితే చాలా ఏడ్చింది. నాకు గిట్ట ఏడుపు కళ్ళ మీద ఉంది. నేను ఏడిస్తే ఆమె ఇంకా ఎక్కువ ఏడుస్తా అని చెప్పి నేను ఏడవలేదు. కానీ ఆ రోజు ఒక వీడియో చేసిన. నేను ఏం చేసిన అంటే, వచ్చే 2 సంవత్సరాలల్లో నేను డియూసీడీ అయిన తర్వాత లైఫ్ స్టైల్ వీడియోలో నేను స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు ఈ వీడియో ప్లే చేసి వెళ్తా అని చెప్పి ఆ రోజు ఛాలెంజ్ చేసి క్రౌన్ డైరెక్టర్లో ఉన్నప్పుడు నా ఇన్కమ్ 1,00,000 ఉంది. కానీ అనుకున్నట్టు 2 సంవత్సరాలు కాదు, ఒక 2 నెలలు ఎక్కువ అయింది. కానీ అనుకున్నది అయింది. ఎస్ ఆర్ నో? సో ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో స్టోర్లు లేవు, సరైన సక్సెస్ లేదు, ఎక్కువ మంది లీడర్ లేరు. అలాంటి టైంలో మేము చేసినప్పుడు ఇక్కడ ఈరోజు మీరు చేయగలుగుతారా, చేయలేరా? చేయొచ్చా, చేయలేరా? కానీ ఒక్క నిర్ణయం తీసుకునే అవసరం ఉంది. ఒక్క నిర్ణయం. ఎన్ని రోజులు ఈ జీవితం, ఎన్ని రోజులు పేదవాడిగా పుట్టడం అయితే తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవడం మాత్రం 100% తప్పు. ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. వచ్చే 2 నుంచి 3 సంవత్సరాల తర్వాత నేను గిట్ట నా యొక్క డ్రీమ్ కార్ తీసుకుంటా, మా భార్య పిల్లల్ని వెనక కూర్చుని పెట్టుకొని నేను గిట్ట వెళ్తా, నా అకౌంట్ గిట్ట ఎప్పుడో ఒక 5-10 లక్షలు ఉంటాయి, ఇది ఉండాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోండి. 100% ఇక్కడ సాధ్యమవుతుంది. నేనున్న పరిస్థితిలో చేసినప్పుడు మీరు చేయొచ్చా, చేయలేరా? సో రీసెంట్గానే 1.5 కోటి పెట్టి ఇల్లు తీసుకోవడం జరిగింది. ఈ 1.5-2 మంత్ లోపల గృహప్రవేశం గిట్ట అయిపోతుంది. ఆ వీడియోలు గిట్ట పెడతాను మీకు. అందరినీ పిలిచే అవకాశం లేదు, ఎందుకంటే మొన్న ఒడ్డెమాన శ్రీనివాస్ సార్ ఇంటి గృహప్రవేశం చేస్తే 4,000 మంది వచ్చారు. మరి నేను చేస్తే 8,000 మంది వస్తారు, మీరు ఆలోచించండి. సో దాని గురించి అప్లైన్ కౌన్సిలింగ్తోని ఎట్లా చేయాలనేది మేము డిస్కషన్ చేస్తాం. కానీ అలాంటి ఇల్లు మీవి గిట్ట ఖచ్చితంగా కావాలి. ఇదే నారాయణఖేడ్కి వచ్చినప్పుడు, సార్ మా ఇల్లు మొన్న తీసుకున్నాం 2 కోట్లు, అన్విలింగ్ రండి అంటే, ఛాయ్కి రాయమంటే మీరు నన్ను పిలవాలి, మేము మీ ఒక్కొక్కరి ఇంట్లోకి రావాలి, మీ ఒక్కొక్కరు కార్లో కూర్చోవాలి. ఈరోజు మా కార్ అన్విలింగ్ ఎట్లయితుందో అదేవిధంగా మీ కార్ అన్విలింగ్ గిట్ట జరగాలి. అట్లా జరగాలి అంటే 2 నుంచి 3 సంవత్సరాలు మీటింగ్ వదలకండి. చాలామంది ఎక్కడ ఫెయిల్ అవుతారంటే, ప్రోడక్ట్ వాడతారు కానీ మీటింగ్కి రారు, సక్సెస్ అవుతారా? ప్రతి మీటింగ్కి వస్తాడు కానీ ప్రోడక్ట్ వాడడు, సక్సెస్ అవుతాడా? మీటింగ్కి వస్తే ఎక్సైట్మెంట్ వస్తుంది కానీ ప్రోడక్ట్ నాలెడ్జ్ లేకుండా బిజినెస్ జరుగుతుందా?
పెరగదు. అందుకే మీరు రెగ్యులర్గా ప్రోడక్ట్ వాడుకుంటూ మీటింగ్కి రండి, మీకు తెలిసిన వాళ్ళని తీసుకొని రండి. 100% మీరు సక్సెస్ అవుతారు. 100% మీరు సక్సెస్ అవుతారు. బయట ఎవరు మీకు ₹1,00,000 వచ్చేవాళ్ళు నేను గిట్ట 1,00,000 సంపాదిస్తాను నాకు నేర్పి అని అడిగితే వాళ్ళ దగ్గరికి రానిస్తారా? కానీ ఇక్కడ 1,00,000 సంపాదించే వాళ్ళు మీ చేయి పట్టుకొని మేమున్నా మీ ఇన్కమ్ నేర్పించడానికి మీకు సంపాదించడానికి నేను హెల్ప్ చేస్తా అంటున్నారు. సో మీ ఇక్కడ ఎవరైతే ఇక్కడికి మిమ్మల్ని ఇన్వైట్ చేసిర్రో తన చేయి పట్టుకొని ఒక 2 నుంచి 3 సంవత్సరాలు నిలబడండి. 100% మీరు సక్సెస్ అవుతారు. మీరు తీసుకునే నిర్ణయం వల్ల ఎంతోమందికి సక్సెస్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇంకా ఫారెన్ ట్రిప్ గురించి 2 నిమిషాలు చెప్పి క్లోజ్ చేస్తాను. సో నిజంగా చెప్పాలంటే వెస్టిజ్లో రాకముందు ట్రైన్ గిట్ ఎక్కలేదు నేను. కానీ మొన్న అంతకుముందు స్టార్ క్రూజ్ వెళ్ళినాము. ఫస్ట్ స్టార్ క్రూజ్ ట్రిప్ నాకు మొన్న ట్రిప్ కంటే అంతకుముందు ట్రిప్ కళ్ళలో కానీ పోదు. ఎందుకంటే ఫస్ట్ టైం జీవితంలో ఫ్లైట్ ఎక్కిన, ఫస్ట్ టైం స్టార్ క్రూజ్ ఎక్కిన కాబట్టి ఆ స్టార్ క్రూజ్లో జరిగిన ఒక 2 నిమిషాలు ఎక్స్పీరియన్స్ చెప్తాను. తర్వాత స్విట్జర్లాండ్ కూడా చెప్తాను. స్విట్జర్లాండ్ అయితే వీడియోలు చూసిరా? అందరూ చూసిరా? ఎంతమందికి మంట కొట్టుకుంది? నేను గిట్ట వెళ్ళాలి, నా టీంని కూడా తీసుకొని వెళ్ళాలని ఎంతమందికి అనిపించింది? సో 100% వెళ్తారు మీరు. సో స్టార్ క్రూజ్ ఎక్స్పీరియన్స్ చెప్తా నేను. ఫస్ట్ టైం స్టార్ క్రూజ్ వచ్చినప్పుడు కుల్కర్ణి సార్ వాళ్ళ ఫ్యామిలీ, చరణ్ సార్ వాళ్ళ ఫ్యామిలీ, మేడం వాళ్ళు ఉండే, నేను ఒక్కనే ఉన్నప్పుడు డబ్బులు లేక ఒక్కనే వెళ్ళాను. ఆ స్టార్ క్రూజ్కి వెళ్ళినప్పుడు ఫ్లైట్లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మా లగేజ్ ఇచ్చేసినాము. అక్కడ నుంచి మళ్ళీ అక్కడ మలేషియాలో దిగినాం. మలేషియా నుంచి మళ్ళీ బస్సులో తీసుకుపోయి మాకు స్టార్ క్రూజ్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ పాస్పోర్ట్లు ఇచ్చి ఆ లోపలికి పోయినాక కీ ఇస్తే డోర్ ఓపెన్ చేస్తే మా లగేజ్ అక్కడ ఉంది. మేము హైదరాబాద్లో ఇచ్చిన లగేజ్ మేము పోయేసరికి మాకంటే ముందు షిప్ లోపల మా లగేజ్ రెడీ ఉంది. సో ఆ తర్వాత ఆ దాంట్లో పరుపు ఉంటుంది కదా, తెలుగు समझ में आता ना आपको? वही परेशानी हो रही है. ठीक है కొంచెం హిందీలో గిట్ట కవర్ చేస్తాను. సో హిందీ ఎంతమందికి అర్థమవుతుంది? అరే మంచిగా అర్థమవుతుంది. సరే మిక్స్ చేసి చెప్తాను. जब पहली बार स्टार क्रूज गया था, ज़िंदगी में कभी मैं बाहर फॉरेन ट्रिप्स नहीं गया था. फ्लाइट में यहाँ हैदराबाद में हम लगेज दे दिए, फिर जाके मलेशिया में उतरे. मलेशिया में उतरने के बाद बस में लेके जाके स्टार क्रूज में अंदर लेके गए. हम लोगों को हमारी रूम की चाबी दी. हम डोर ओपन करे थे, हमारा लगेज हमारे से पहले हमारा लगेज है वहाँ पे. और वहाँ पे जो स्टार क्रूज में जो गद्दी होती है ना, इतना मोटा, इतना वाइट था, उसके ऊपर बैठने की भी दिल नहीं कर रहा था क्योंकि इतना वाइट था वो, कहाँ धब्बे लग जाते बोल के ऐसा था. उसके बाद इतना मोटा था वो, उसमें सो गए. रात में 12 बजे तक अपलाइन से उनसे बात करके सो गए. सुबह उठने के बाद जो समुंदर के अंदर जो जा रहा था वो जो हिलते रहता ना पानी पे, तो झूले में झुलाते ना ऐसा हो रहा था. तो फिर उसके बाद अचानक हुशारी आ गई. सुबह 6 बजे उठ के देखा, सर कहाँ हूँ मैं समझ रहा हूँ घर में हूँ. उठ के देखा तो अरे मैं यहाँ स्टार क्रूज में हूँ. फिर उसके बाद पर्दा निकाल के देखा तो बाहर समुंदर ही समुंदर, इतना ज़बरदस्त लग रहा था. मैं सोचा क्या करा, मैं सिर्फ साबुन तेल बदला, मैं पानी नहाया, लोगों को पानी नहलाया साबुन बदल के. तो उसके वजह से आज लाखों की इनकम आ रही है, लोगों की जिंदगियाँ बदले. हमारी नहीं, आज हमारे टीम